నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ 122. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, తెల్లవారగానే టీ తాగి సామ్రాట్, సుశీల, నారాయణ వాళ్ళతో పాటు హ్యాపీగా హైదరాబాద్కి ప్రయాణమయ్యారు అదోవాళ్ళు. మరోవైపు ఈరోజు మంచి రోజు కావడంతో అనిక సామ్రాట్ల పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు అమృత, కైలాష్లు. విష్ణువర్ధన్ ఫ్యామిలీ అమృత ఇంటికి చేరి ఏర్పాట్లు చేయడంలో సహాయం చేస్తున్నారు. గాఢ నిద్రలో ఉన్న అనంత్ ఆగకుండా మోగుతున్న ఫోన్కి మెలకువ వచ్చి మత్తుగా కళ్ళు తెరిచి ఫోన్ తీసి చూస్తే భువనేశ్వరి. లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ నాన్న. బయలుదేరుతున్నారా? ఎక్కడికి మమ్మీ? ఈరోజు అనిక పెళ్లి ముహూర్తాలు పెట్టుకొని నిశ్చయితాంబూలాలు మార్చుకుంటున్నారు కదా, మళ్ళీ ఎక్కడికి అని అడుగుతావేంటి? రావట్లేదు మమ్మీ. అత్త వాళ్ళకి డాడీకి చెప్పాను కదా. రావట్లేదా? నువ్వు కూడా ఉంటే బాగుంటుంది కదా. భూమి నీరసంగా ఉంటుంది మమ్మీ. తను వదిలిపెట్టి నేనెలా వస్తాను? అత్తయ్య కూడా ఇక్కడ ఏమీ తెలియదు. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే ఇబ్బంది కదా. అప్పుడే గదిలోకి వచ్చిన భూమి ఆ మాటలు విని హ్యాపీగా ఫీల్ అవుతూ అనంత్ వైపు మురిపంగా చూస్తూ కాఫీ అందించి పక్క కూర్చుంది. ఎంగేజ్మెంట్కి వస్తానులే, కానీ నువ్వు బాగానే ఉన్నావు మమ్మీ. మొన్నటిదాకా వాళ్ళ పెళ్ళంటేనే బగ్గుమన్నావు. ఇప్పుడు వాళ్ళ పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుంటున్నారు అని చాలా కూల్గా చెప్తున్నావు. వాళ్ళ పెళ్ళిని నువ్వు యాక్సెప్ట్ చేశావా? అడిగాడు అనంత్ ఆశ్చర్యంగా. అందరూ యాక్సెప్ట్ చేశాక నేను మాత్రం ఏం చేస్తానురా? దానికి తోడు నీ మరదలు మామూలు విహంగం సృష్టించిందా? ఆ సామ్రాట్ ఒక్కరోజు కనిపించకపోయేసరికి పిచ్చిదానిలా అయిపోయింది. దాని జీవితం సంతోషంగా ఉంటే అంతే చాలు అంది. తల్లి ఆలోచనలో వచ్చిన మార్పుకి సంతోషించాడు అనంత్. సూపర్ మమ్మీ. ఊరి నుండి వచ్చేసారా వాళ్ళు? ఇంకా లేదురా, ఇంకో 2 గంటలు పడుతుంది. సరే మమ్మీ, బాయ్. బాయ్ రా. భూమి జాగ్రత్త. అలాగే. ఫోన్ పెట్టేసి కాఫీ తాగుతూ భూమి వైపు చూశాడు. ఏమంటున్నారండి అత్తయ్య? సామ్రాట్ విషయంలో కాస్త పాజిటివ్గా రెస్పాండ్ అయింది. మొత్తానికి అనిక కథ సుఖాంతమవుతుంది. నిన్నందరూ ఎంత టెన్షన్ పడ్డారు. ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఫైనల్లీ ఆల్ హ్యాపీస్. అంతా అదవ్వాల వల్లే అన్నాడు ప్రశాంతంగా బ్రీత్ తీసుకుంటూ. చిన్నగా స్మైల్ ఇచ్చింది భూమి. లంచ్కి వంటేం చేయకండి, బయటికి వెళ్ళి చేద్దాం. అనంత్ మాటలకు అలాగే అండి సన్నగా నవ్వుతూ తలాడించింది భూమి. ఫోన్ మోగడంతో ఖాళీ అయిన కప్ ఆమె చేతిలో పెట్టి అనంత్ కాల్ మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళగా కిచెన్లోకి నడిచింది భూమి. కాసేపటికి బాత్ చేసి రెడీ అయ్యి బయటికి వచ్చిన అనంత్, భూమి, నేను ఫ్రెండ్ని మీట్ అవడానికి వెళ్తున్నాను అని చెప్పేసి హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు. చిన్నగా నిట్టూర్చి సులోచనతో పాటు టిఫిన్ చేయడంలో నిమగ్నమైంది భూమి. భూమి, పక్కనే గుడి ఉంది కదా, వెళ్దాం, వస్తావా? అమ్మ, వెళ్దాం, రెడీ అయి వస్తాను అని గదిలోకి వెళ్ళి సింపుల్ కాటన్ చీర కట్టుకొని రెడీ అయి వచ్చింది భూమి. గుడి ఇంటికి దగ్గరలోనే ఉండడంతో ఇద్దరూ కాలినడకన బయలుదేరారు. రోజు కొద్దిసేపు నడిస్తే నీ ఆరోగ్యానికి కూడా మంచిది. పార్క్ ఇక్కడే ఉందిగా, పొద్దున సాయంత్రం కాసేపు నడువు. అలాగే అమ్మా అంటూ రోడ్డుకి అవతల వైపు పార్క్ వైపు చూసిన భూమి. అనంత్ కార్ కనిపించడంతో అడుగులు నెమ్మదించాయి. అది ఆయన కారే, ఇక్కడే ఉన్నారైతే అని అటువైపు చూస్తూ మెల్లిగా నడుస్తున్న భూమి అనంత్తో పాటు ఉన్న వ్యక్తిని చూడగానే ఒక్కసారిగా నిర్కాంతపోయి కళ్ళు పెద్దవి చేసింది. ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్టయి అడుగు అక్కడే ఆగిపోయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఒకప్పుడు తన పతిని మాయ చేసి తమ కాపురంలో చిచ్చుపెట్టిన మాయ. తన భర్తతో నవ్వుతూ మాట్లాడుతున్న ఆమెను చూసి భూమి గుండె అగ్నిగోళంగా మారగా మెదడు ముద్దుబారినట్టుగా అయిపోయింది. కూతురి అడుగులు ముందుకు పడకపోవడంతో వెనక్కి తిరిగి చూసిన సులోచన భూమి అని పిలవడంతో ఉలికిపడినట్టుగా ఆమె వైపు చూసింది. ఏమైంది భూమి? చెమటలు పట్టిన మోముతూ ఆందోళనగా కనిపిస్తున్న కూతుర్ని గాబరాగా చూస్తూ అడిగింది సులోచన. తన మాటలేవి ఆమె చెవికి ఎక్కట్లేవు. బ్లాంక్గా చూస్తుంది. భూమి, ఏమైందమ్మా? భుజం చుట్టూ చేయి వేసి కాస్త గట్టిగా అడిగింది సులోచన. ఏం లేదమ్మా, తల తిరుగుతున్నట్లుగా ఉంది. అయ్యో, ఇంటికి వెళ్దామా మరి? గుడికి బయలుదేరి దేవుణ్ణి దర్శించుకోకుండా వెనక్కి వెళ్ళడం మంచిది కాదమ్మా. ఏం పర్లేదు, వెళ్దాం పద. పొంగుకొస్తున్న దుఃఖాన్ని గొంతులో దిగమింగుకొని అంది భూమి. సరే, జాగ్రత్తగా రా. సులోచన తీసుకెళ్తుంటే జీవం లేని బొమ్మలా అడుగులు వేస్తుంది భూమి. ఏంటిదంతా? మాయతో మళ్ళీ మాట్లాడను అని, కలవను అని నాకు మాటిచ్చారు.
కానీ నాకు తెలియకుండా దాన్ని మీట్ అయ్యారు. అది భర్తతో బెంగళూరులో ఉంటుంది కదా, ఆయన కోసమే ఇక్కడికి వచ్చిందా? ఆయన మారిపోయారు అనుకున్నాను, మారలేదా? అదంతా నన్ను నమ్మించేందుకు నాటకమా? లేదంటే నేను ప్రెగ్నెంట్ అయి ఫిజికల్గా దగ్గర అవ్వట్లేదు కాబట్టి దానికి దగ్గరయ్యారా? అలా అనుకోగానే ఆమె హృదయం మాటల్లో వర్ణించలేని నొప్పితో విలవిలలాడింది. ఆలోచనని భరించలేకపోయింది. ఆలోచనల్లోనే గుడికి చేరుకుంది. ఇక్కడ కూర్చో అని భూమిని గుడి లోపల కూర్చోబెట్టి సులోచన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే మెల్లిగా లేచి దేవుడి ముందు చేతులు జోడించింది భూమి. కళ్ళ నుండి కన్నీరు దారలుగా ప్రవహిస్తుంటే ఎన్నో ప్రశ్నలతో, ఆందోళనలతో, ఆవేదనతో ఆ దేవుడి వైపు దీనంగా చూస్తుంది. ఏం జరుగుతుంది స్వామి? నెలల ముందే ఆ మాయ నా జీవితంలో, కాపురంలో పెను తుఫాన్ రేపింది. ఆయన నాకు ఎక్కడ దూరం అవుతాడో అని ఎంత వేదన అనుభవించానో నీకు తెలియంది కాదు. అది ఆయన్ని పూర్తిగా వదిలేసింది అని ఆయన కూడా దాన్ని వదిలేసి నాతో సంతోషంగా, ప్రేమగా ఉంటున్నారు అని ఎంతో సంతోషంగా ఉన్నాను ఇన్నాళ్ళు. మా ప్రేమకు సాక్ష్యంగా నా కడుపు పండడంతో ఇక ఏ బెంగ లేదు అనుకున్నాను. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరిని అలా చూసి నా గుండెల్లో మళ్ళీ భయం మొదలైంది. ఆయన తప్పు చేయడు అని నా మనసు బలంగా నమ్ముతుంది. కానీ ఒకసారి ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడు కాబట్టి మళ్ళీ మోసం చేస్తున్నాడా అని భయం కూడా ఉంది. మనసును నమ్మాలో, కళ్ళెదుట కనిపించేది నమ్మాలో ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను నేను. ఆయన మోసాన్ని ఒకసారి సహించాను, కానీ మళ్ళీ సహించలేను, భరించలేను. అది నిజం కాకూడదు. నిజం కాకుండా చూడు స్వామి, సాఫీగా సాగుతున్న మా కాపురంపై మళ్ళీ ఏ దుష్టనీడ పడకుండా కాపాడు, కాపాడు అని మనసులో వేడుకుంటూ మౌనంగా రోదిస్తున్న భూమి. అమ్మా, హారతి తీసుకోండి. పంతులు గారి పిలుపుకి తేరుకొని కన్నీళ్లు తుడుచుకుని హారతి తీసుకుంది. ప్రదక్షిణలు పూర్తి చేసుకుని వచ్చిన సులోచన దేవుడికి అర్చన చేయించి దండం పెట్టుకుంది. కాసేపు గుడిలో కూర్చొని ఇంటికి బయలుదేరారు. తిరిగి వచ్చే దారిలో ఇందాక ఆనంద్ మాయ వాళ్ళు కనిపించిన వైపు చూసింది భూమి. వాళ్ళు కనిపించలేదు. కారు కూడా లేదు. ఆమె మెదడు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. హృదయం అగ్నిగోళంలా రగిలిపోతుంది. ఇంటికి చేరుకునేసరికి ఆనంద్ కార్ దర్శనమిచ్చింది. తన మైండ్లో చెలరేగుతున్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే కానీ ఆమె మనసు కుదుటపడదు. భారంగా ఊపిరి తీసుకుని లేని ధైర్యాన్ని తెచ్చుకుని లోపలికి అడుగులు వేసింది. బెడ్పై కూర్చొని ఫోన్లో ఏదో చూస్తున్న ఆనంద్ తలెత్తి చూశాడు. ఆమె నుదుటిన సింధూరం, తలలో పువ్వులు ఆమె గుడికి వెళ్ళిందని చెప్పకనే చెప్తున్నాయి. టెంపుల్కి వెళ్ళావా? నాకు చెప్పుంటే నేను డ్రాప్ చేసేవాని కదా అన్నాడు. మీరు మీ ఫ్రెండ్తో బిజీగా ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదండి. ఆమె మాటలకు ఆనంద్ బ్రొకటి ముడిపడింది. కలిశారా మీ ఫ్రెండ్ని అడిగింది అతని నుదుటిన కుంకుమ పెడుతూ. సీరియస్గా ఉన్న ఆమె మోముని సందేహంగా చూస్తూ, కలిశాను. రోహిత్ వాళ్ళు వర్క్ ఉండి ఇక్కడికి వచ్చారట, కాల్ చేస్తే వెళ్ళాను అని ఇంకా ఏదో చెప్పబోతున్న ఆనంద్ ఆపండి. కోపంగా వినిపించిన భూమి స్వరానికి చెప్పడం ఆపేసి అయోమయంగా చూశాడు. ఎన్నో ఆలోచనలతో, భయాందోళనలతో ఉక్కిరి బిక్కిరవుతున్న భూమి మైండ్ ఆ క్షణంలో రోహిత్ ఎవరో ఆలోచించలేకపోయింది. ఎందుకండి అబద్ధాలు చెప్తారు? మీరు మాయతో మాట్లాడని నేను కళ్ళారా చూశాను. దాన్ని కలవను, మాట్లాడను అని నాకు మాటిచ్చారు. కానీ నాకు తెలియకుండా దాన్ని మీట్ అవుతున్నారు. చెప్పండి, మళ్ళీ ఎప్పటి నుండి సాగుతుంది ఇదంతా? భూమి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కోపంగా అన్నాడు. నిజం మాట్లాడుతున్నాను. మీరు అత్తయ్య రమ్మన్న హైదరాబాద్ వెళ్ళకపోతే నా మీద ప్రేమ, కేరింగ్ అనుకున్నాను. కానీ ఆ మాయలాడి కోసం ఉన్నారని ఇందాకే అర్థమైంది నాకు. ఎందుకు నన్ను మోసం చేస్తున్నారు? నాతో జీవితం ఇష్టం లేకపోతే నన్ను వదిలేయండి. నా చావు నేను చేస్తాను. భూమి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మాయను నేను కావాలని మీట్ అవ్వలేదు. కావాలని మీట్ అవ్వకపోతే దాన్ని మీట్ అవ్వడానికి వెళ్ళాను అని నిజం చెప్పొచ్చు కదా. మీ మధ్య ఏం లేకపోతే అబద్ధం ఎందుకు చెప్పారు నాకు? భూమి, ఆప్తావా? రూమ్ అంతా దద్దరిల్లిన అతని స్వరానికి బెదిరిపోయి చూసింది. పిచ్చి పట్టిందా నీకు? నీ వాగుడు నీదే, కానీ నేను చెప్పేది వినవా? నేను అబద్ధం చెప్పలేదు. రోహిత్ ఎవరు? ఎవరైతే నాకేంటి? నేను మాయ గురించి అడుగుతుంటే మీరు రోహిత్ అంటారేంటి అంటున్న భూమికి ఒక్కసారిగా రోహిత్ ఎవరో స్ట్రైక్ అయ్యి కళ్ళు తేలేసింది. రోహిత్ అంటే మాయ హస్బెండ్ కదా? సీరియస్గా చూస్తున్న ఆనంద్ చూపులకు బెరుగ్గా చూస్తూ అంది.
అవును, మాయ హస్బెండ్. బెంగళూరులో ఆఫీస్ వర్క్ ఉండొచ్చాడట. మార్నింగ్ నుండి కాల్స్ మీద కాల్స్ చేశాడు మీట్ అవ్వమని. నేను మాయను అవాయిడ్ చేయగలను, కానీ నన్ను ఫ్రెండ్లా ట్రీట్ చేసే అతన్ని అవాయిడ్ చేయలేను కదా. మా పాస్ట్ గురించి తనకేమీ తెలియదు. నేను అవాయిడ్ చేస్తే అతను అపార్థం చేసుకునే ఛాన్స్ ఉంది. మాయ వాళ్ళని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను అంటే నువ్వు ఏదేదో అనుకుంటావని చెప్పకుండా వెళ్ళాను. జస్ట్ నార్మల్గా మాట్లాడి హాస్పిటల్కి వెళ్తున్నాం, మళ్ళీ ఎప్పుడైనా మీట్ అవుదామని చెప్పొచ్చాను అంతే. కానీ ఈలోపే నువ్వు బయటకు వచ్చి మమ్మల్ని చూసి అపార్థం చేసుకుంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి అక్కడ రోహిత్ కనిపించలేదుగా, మాయ మాత్రమే కనిపించింది. పైగా మీతో నవ్వుతూ మాట్లాడుతుంది. ఉఫ్ అనుకుని కాస్త పక్కకు చూసుంటే కనిపించేవాడు. ఫోన్ వస్తే మాట్లాడడానికి పక్కకు వెళ్ళాడు. అప్పుడే చూసుంటాం మమ్మల్ని. నవ్వుతూ మాట్లాడమంటావా? అదొక ఫ్రెండ్లో నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేసింది. వేరే ఉద్దేశం ఏం లేదు తనకిప్పుడు. నీకు ఇంకా అనుమానం ఉంటే ఇదిగో నా ఫోన్ చూడు అని కాల్ లాగ్స్ ఓపెన్ చేసి ఇచ్చాడు. రోహిత్ నుండి 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి, 2 రిసీవ్డ్ కాల్స్ ఉన్నాయి. దాని పేరు వింటే నువ్వు డిస్టర్బ్ అవుతావని రోహిత్ వాళ్ళు అన్నాను. నువ్వు అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. అయినా భూమి అనుమానం నివృత్తి కాలేదు. ఆ విషయం ఆమె మొహంలో భావాలను గమనిస్తున్న ఆనంద్కి అర్థమవుతూనే ఉంది. తన మాయ పేరు ముందే చెప్పి ఉంటే భూమిలో ఇంత అనుమానం రేకెత్తేది కాదు. ఆ అనుమానాన్ని పోగొట్టకపోతే అది ఎక్కడికి దారి తీస్తుందో అతనికి తెలుసు. కొన్ని క్షణాలు ఆలోచించిన అతనికి మైండ్లో ఏదో తట్టింది. రోహిత్కి కాల్ చేస్తే నీకు ఇంకా క్లారిటీ వస్తుంది అని చెప్పి ఆమెకు చూపిస్తూనే రోహిత్కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. ఫోన్ వైపే కళ్ళు చెవులు అప్పగించేసింది భూమి. హలో ఆనంద్, వెళ్ళారు హాస్పిటల్కి? రోహిత్ అనగానే భూమి మనసు కాస్త కుదుటపడింది. యా, ఇప్పుడే వచ్చాం. ఎక్కడి వరకు వెళ్ళారు? బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. సారీ రోహిత్, హాస్పిటల్ అపాయింట్మెంట్ లేకుంటే కలిసి చిల్ అయ్యేవాళ్ళం. డోంట్ మైండ్. హే, దట్స్ ఓకే ఆనంద్. నెక్స్ట్ వీక్ వస్తాంగా, అప్పుడు మీట్ అవుదాం. షూర్, జాగ్రత్తగా వెళ్ళండి. తప్పకుండా. భూమి జాగ్రత్త. బాయ్. బాయ్ రోహిత్. ఫోన్ పెట్టేసి భూమి వైపు చూశాడు. అప్పటిదాకా తన గుండెల్లో చెలరేగుతున్న మంటలు చల్లారిపోయి తను పడిన వేదనంతా మాయమైపోయి హృదయం తేలికపడితే ఆలోచనలతో వేడెక్కిన బుర్ర చల్లబడింది. భయం బెంగ అన్నీ తీరిపోవడంతో ఆమె మనసు స్థిమితపడింది. తన నమ్మకాన్ని నిలబెట్టుకున్న అతనిపై మరింత ప్రేమ ఆప్యాయతలు ఆరాధన భావం ఉప్పొంగింది. అతని అపార్థం చేసుకున్నందుకు తన మీద తనకి కోపం, మనసుకు బాధ కలిగాయి. భూమికి గిల్టీగా అనిపించింది. సారీ అండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, అనుమానించాను, పాపిష్టిదాన్ని, నన్ను క్షమించండి. ఏడుస్తూ అతని కాళ్ళ మీద పడబోయిన ఆమె భుజాలు పట్టుకుని గుండెకు హత్తుకున్నాడు అనంత్. ఆ తరువాత ఏం జరగబోతుంది? భూమి అనంత్ల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అనిక సామ్రాట్ల పెళ్లి సందడి ఎలా ఉండబోతుంది? పూజ ప్రేమ్ల ప్రేమ ప్రయాణం ఎలా సాగబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.